వెళ్ళి నిజం చెప్పు. ఎస్, నా మౌనం భవిష్యత్తులో అందరికీ భారం అయ్యి బాధే మిగులుతుంది. దాని బదులు అమ్మకి నిజం చెప్పడమే మంచిది. అభి అమ్మ అర్థం చేసుకుంటారు. వెంటనే అమ్మతో చెప్పాలి. అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలి. అమ్మ అర్థం చేసుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. అమ్మా రానా? నాన్నతో కూడా చెప్పాలి. నాన్నుంటే అమ్మకి నచ్చ చెప్తారు. నాన్నెక్కడమ్మా? ఇప్పుడే ఏదో ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళారా? ఏ ఆయనతో ఏమైనా పనుందా? ఏంటి రాహుల్, ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా? అది ఏం లేదమ్మా. నేను ఒక ముఖ్యమైన విషయం. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఆంటీ, 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 ఏమైంది ఆంటీ? ఆంటీ, ఆంటీ, ఏమైంది ఆంటీ? టాబ్లెట్ వేసుకోలేదా మీరు? అయ్యో, పెద్దా, ఏమైంది? రాహుల్, ఏమైందిరా? ఆంటీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారు అంకుల్. దానివల్లే కళ్ళు తిరిగినట్టుంది. పెద్దా, ఆంటీ బ్రీతింగ్ బాగానే వస్తుందా? బానే ఉందభి. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. వస్తున్నానా? లేవేదా? లేదండి, ఇప్పుడు బానే ఉంది. కంగారు పడకండి. అయ్యో, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుందాం అమ్మా. అక్కర్లేదు రాహుల్, ఇన్ని రోజులు ఊర్లో ఉన్నాను కదా, ఆ సందర్లో టాబ్లెట్ స్కిప్ చేశాను. అందుకే కాస్త ఎఫెక్ట్ అయింది. టాబ్లెట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు తగ్గిపోతుందిలే. ఏంటి వేదా ఇది? హెల్త్ నెగ్లెక్ట్ చేస్తే ఎలా చెప్పు? నాకే బుద్ధి లేదు. నేను కూడా మీరు మందులు వేసుకున్నారా లేదా అని అడగలేదు. నా పాటికి నేను పండగ పనుల్లో ఉండిపోయాను. క్షమించండి ఆంటీ. అభి, ఎందుకు ఇంత చిన్న విషయానికి కంగారు పడిపోతున్నావు? ఇందులో నీ తప్పేం లేదు, టెన్షన్ పడుకో. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటాను, ఓకేనా? సర్లే, కాస్త ఓపెన్ ఎయిర్లోకి వెళ్దాం రా. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది రా. సరే. రాహుల్, నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నా? ఏం నాన్నా అది? అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా. ముందు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. నాన్న, అమ్మని తీసుకెళ్ళండి. పద. మీరేం కంగారు పడకండి రాహుల్ బాబు. ఆంటీ ఆరోగ్యం నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి. ఇలా నిర్లక్ష్యం ఎప్పుడూ చేయను. సారీ. నో అభి, సారీ టు.
ఎందుకు సారీ చెప్తున్నారు? నిజం చెప్పలేక ఆ, ఏం లేదులే. అమ్మ ఆరోగ్యం ఇలా ఉంది. ఈ పరిస్థితుల్లో అమ్మతో నిజం చెప్పలేను, చెప్పకూడదు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాన్న. ఏది మనకు అనుకూలంగా జరగటం లేదు. ఎలాగైనా అభితో తమ్ముడు పెళ్లి చేయించాలని ఎన్నో రకాలుగా ట్రై చేశాం, ఎన్నో ప్లాన్స్ కూడా చేశాం. కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆ వేదవతి రాహుల్కి అభికి పెళ్లి అనౌన్స్ చేశాక ఈ పెళ్లి ఎలా తప్పించాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆ విషయం గురించి నేను ఆలోచిస్తున్నానమ్మా. వేదవతి వాళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది అని తెలిసిన వెంటనే నేను షాక్ అవటం కాదు, కోపంతో రగిలిపోయాను. వెంటనే అక్కడికొచ్చి అభిన్ లాక్కొచ్చి మరీ వీడితో పెళ్లి చేయాలన్నంత పంతం వచ్చింది. కేవలం నీకోసం, నీ కాపురం ఏమవుతుందో అని ఆలోచనతో ఆగిపోయాను. ఆవేశపడకు నాన్న. ఈ ఐరేంద్రి అంత త్వరగా ఓటమిని అంగీకరించదు. ఏదో ఒకటి చేసి ఆ అభిని మనింటి కోడల్ని చేస్తాను. అంతవరకు మనం ఓపిక పట్టాలి. ఇంకెంత ఓపిక పట్టాలక్కా? నేను నేరుగా ఇంటికొచ్చి ఆ అభిని లాక్కొచ్చేస్తాను. ఎవరేం చేస్తారో చూస్తాను. ఆ తొందరపాటే వద్దు ఇంద్ర. తొందరపడకపోవడం వల్లే విషయం ఇంతవరకు వచ్చింది. మనం ఇలానే ఉంటే ఆ వేదవతి అభికి రాహుల్కి పెళ్లి జరిపిస్తుంటే చూస్తూ ఉండాల్సొస్తుంది. నీకు మీ అక్క మీద నమ్మకం లేదా? చూడు, నేనిక్కడ ప్రతి విషయం మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఏ చిన్న పాయింట్ మనకి ఫేవర్గా జరిగినా అభిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవచ్చు. లేదా అప్పటికి నా వల్ల కాలేదు, చేయి దాటిపోయింది అనిపిస్తే అప్పుడు నువ్వేంటి, నేనే దాన్ని లాక్కొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. సరేనా? సరే అక్కా. సరే అమ్మా. నువ్వెక్కువగా ఆలోచించుకో, అంతా నేను చూసుకుంటాను. వేదవతి! పెద్ద పెద్ద తల తిరిగిన నాయకుల్ని నేను లెక్క చేయలేదు, ఎవ్వరికీ భయపడలేదు. నా కూతురు ఆ ఇంటి కోడలైనందుకు ఆ వేదవతి ముందు తల వంచుకోవాల్సి వస్తోంది. రే ఇంద్ర, నానా, రాజకీయంగా నేను పలుకుబడి సంపాదించాను కానీ కోరుకున్న స్థానాన్ని పొందలేకపోయాను. నా రాజకీయ వారసుడిగా ఆ స్థానం నువ్వు సంపాదించాలి. అందుకే అభితో నీ పెళ్లి జరగాలి, జరిపించి తీరుతాను.